యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కాప్రాయపల్లి గ్రామానికి చెందిన పిండి సుజాత అనే మహిళను గ్రామస్తుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నిందితుడు గోడళ్ల భవానీ రాజేందర్ మృతురాలు సుజాత ఇంటి ముందు గేదెలను కడిగిన మురుగునీటిని వదలడంతో ప్రశ్నించిన సుజాతను నానా బూతులు తిడుతూ అసభ్యకరంగా ఇష్టానుసారంగా గొడవ జరగడం వల్ల అవమానానికి గురయ్యానని మానసిక క్షోభతో పడిపోయింది. దాంతో చికిత్స కోసం కామినేని హాస్పిటల్ తరలించారని, మరుసటి రోజు ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ పిండి సుజాత మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు. పోలీసులకు సమాచారం తెలిపి కేసు నమోదు చేసి న్యాయం జరగాలని గ్రామస్తులు కోరారు. 3 రోజులు కావస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకెళ్లిన మృతదేహాన్ని ఇప్పటికీ గ్రామానికి తీసుకురాకపోవడంపై బంధువులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులు, బంధువులు కలిపి నిందితుడు గోడళ్ల భవానీ రాజేందర్ ఇంటి ముందు పెద్ద ఎత్తున పిండి సుజాతకు న్యాయం జరగాలని ఆందోళన చేపట్టారు. నిందితుడిని గోడళ్ల భవానీ రాజేందర్ ఇంటి ముందు టెంట్ వేసి నిప్పు వెలిగించారు. పోలీస్ వ్యవస్థ నిందితులను అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని మాట్లాడారు. ఆదిత్యరాల పేరు. వాళ్ళు దౌర్జన్యం చేసిన వాళ్ళు గోడల రాజేందర్, భవాని ఇద్దరు దౌర్జన్యంగా వాళ్ళ ఇంటి ముంగడ, ఇప్పుడు బాధితురాలు ఇంటి ముంగడ బర్రెని గడుగుతుంది సార్. బర్రెని గడుగుతుంటే ఇదంతా రొచ్చు అవుతుంది. ఈడ గడగకూర అన్నంత మాత్రాన మీద ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఏంది నువ్వేం చేస్తావు, నీకు ఎవరు అది ఇదని చేసి దౌర్జన్యం చేసిరు. దౌర్జన్యం చేయడంలో దాంట్లోనే ఇట్లా నెట్టివేయడం జరిగింది. నెట్టివేయడం జరగగానే ఆమె కింద పడిపోయింది. కింద పడిపోయి బ్రెయిన్ కు తగిలింది. తగలంగానే మేము హాస్పిటల్ తీసుకుపోయినాం. హాస్పిటల్ తీసుకోపోతే వాళ్ళు సీరియస్గా ఉందని చెప్పారు సార్. కామ్నీలా ఈ బాబు దగ్గర అంత స్తోమత లేదు పెట్టనీకి. మళ్ళీ మేము అక్కడ ఉస్మానియాకి తీసుకుపోయినాం సార్. ఉస్మానియాకి తీసుకుపోతే ఆమె ఈ రోజు చనిపోవడం జరిగింది. మాకు మొన్న 3 రోజుల కింద కేసు పెట్టినాం సార్. కేసు పెట్టినాక కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకోరు పోలీసు వాళ్ళు. నిన్న వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయిరు. ఎంక్వైరీ చేసుకోపోయారు కానీ ఇప్పటి వరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. మరి పోలీసు వాళ్ళకి లంచాలు పోసిరా, మరి ఏం చేసిరు, మాకు ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు. మేము పొద్దున్న నుంచి ఇన్నే ఇటుకల పడి ఉన్నాము. వస్తుందేమో అని 12 గంటలకు పోస్ట్ మార్టం కానీ లోపలికి పోయిన బాడీ ఇప్పటి వరకు రాలేదు. పొద్దున సర్పంచ్ వచ్చింది సార్. పొద్దున సర్పంచ్ 10 గంటలకు వచ్చిండు. 10 గంటలకు వచ్చి మీకు ఏం న్యాయం జరగాలంటే మేము గిట్లా మాకు 50 లక్షలు కావాలని మా వాళ్ళు డిమాండ్ చేసారు సార్. డిమాండ్ చేస్తే పొద్దున పోయిండు సార్ సర్పంచ్ అనేటోడు. ఊరు సర్పంచ్ అనేటోళ్ళు ఎట్లుంటారు సార్? మళ్ళీ వచ్చి వీళ్ళు ఇంటి ముంగట ఉండాలి కదా. ఇప్పటి వరకు మళ్ళీ రాలేదు. సర్పంచ్ రాలేదు, ఎవరు రాలేదు. ఇప్పటి వరకు ఏమి కూడా న్యాయం జరగలేదు. అందరిది ఇప్పుడు సర్పంచ్ వాళ్ళ పట్టునే ఉండు, అందరు వాళ్ళ పట్టునే ఉండు. మొత్తం ఇది దౌర్జన్యం అయిపోతుంది. మా కప్రాయపల్లి ఇప్పుడు కాదు సార్, ఈ గత 10 సంవత్సరాల నుంచి అయినా, ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి అయినా ఇది దౌర్జన్యం కిందగానే ఎవరినన్నా కానీ కొట్టడము, తిట్టడము, బెదిరియడము, పార్టీల విషయాలు, పగలు మీరేం చేసుకుంటారో చేసుకోపోరి, ఎవరు చెప్తారో చెప్పుకోపోరి, ఆడోళ్ళని అడ్డగోలుగా తిట్టడము, దౌర్జన్యంగా ఇవన్నీ చేయడం జరుగుతుంది. మేము పొద్దున్న నుంచి ఇప్పటి వరకు దాన్ని చేసిన ఇప్పటి వరకు కూడా బాడీ రాలేదు. బాడీని రానియట్లేరు సార్. బాడీ వస్తే మేము ఏమైనా చేసుకుంటామని రానియట్లేరు. ఇప్పుడు బాధితురాలు ఇంటి ముంగడ అది పెట్టి అవన్నీ చేసి మేము ఇక్కడనే సమాధి చేద్దామని చూస్తున్నాం, మాకు న్యాయం జరగకపోతే. అమాయకురాలు ఒకళ్ళు మాట్లాడితేనే మాట్లాడుతుంది, మళ్ళా మాట్లాడేది కూడా తెలియదు ఆమెకు. అసలు ఆమె భర్త కూడా లేడు. ఆమెకి 2 బిడ్డలు, ఒక కొడుకు కూడా ఏం లేదు. జాగా ఇల్లు లేదు. నిన్న మొన్ననే అది కాంగ్రెస్ ఇందిరా మిల్లు వచ్చింది. ఆ ఇల్లు కట్టుకుంటుంటే ఇల్లుకు దారి లేదు. నువ్వు ఇంట్లోకే ఎట్లా బయటకు వెళ్తావో చూస్తాం, మేము నువ్వు ఇట్లా ఎట్లుంటావో ఆ ఇంట్లో అని చూస్తాం, మళ్ళా కంప పెడతాం నువ్వు ఇంట్లో ఎట్లుంటావు అని. గలీజ్గా లేడీస్ ఒకదాన్ని చూసి గలీజ్గా మాటలు తిట్టిండంట. అసలు ఇక చెప్పకుండా మాట్లాడిండంట. ఆ మొక్కతే ఉంది, ఇంకా ఎవరన్నా ఉంటేనన్నా ఆమెకు ధైర్యం ఉంటుండే. ఆమె అసలు ధైర్యం చచ్చిపోయింది. ఆమెది నువ్వు నెట్టిండంట. ఇక ఆమెకి ఎట్లా అయిందో అసలు అప్పుడే పడిపోయింది, కింద పడ్డది. మళ్ళా మేము కంప్లైంట్ కూడా 3 రోజులు అవుతుంది ఇచ్చి. పోలీసులు కూడా ఇంకా ఇంతవరకు మాకేం సాయం చేయలేదు. ఇప్పుడు పొద్దున రావాల్సిన శవం ఇంకా కూడా రాలేదు. మాకు పోలీసులే రానిసలేరు సార్. ఇంకా ఇది పొద్దున నుంచి మేము ఇప్పటిదాకా రోడ్ల పంట ఉంటున్నాం. ఎదటి పెట్టినాక ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి కూడా మాకేం చేస్తలేరు. వాళ్ళతానే సెక్యూరిటీగా ఉండ్రు, మాకేమి సాయం చేస్తలేరు. ఇదేనా న్యాయం? మాకు న్యాయం జరగాలి. ఆమెకు న్యాయం చేయాలి సార్, మాకు కాదు. ఆమెకు ఒక్కడే కొడుకు, ఆమెకు అసలు నాయనమ్మ కూడా లేదు.
తాత 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 కూడా పండి ఆయనకే ఒకరు చేయాలి, తాతకు కూడా ఒకరు చేయాలి. వాళ్ళు ఎవరు చేస్తారు? వాళ్ళకి న్యాయం చేపియాలి ఆమె కొడుకుకు. కుమార్ అంటాడు మా తమ్ముడు. తమ్ముడు అంటే మా వేరే మా కులం. ఇప్పుడు ఆమె దెబ్బ కొట్టి 3 రోజులు అవుతుంది, రెస్పాన్సిబుల్ ఏమి ఇవ్వలేదు. ఇవాళ వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేసే వరకు పోలీసు వాళ్ళు పిఎస్ వాళ్ళు వచ్చారు. దాని రెస్పాన్సిబుల్ ఏంది మాకు కావాలి. 3 days అయింది మేము. మరి ఆయన కనీసము పట్టుకోపోతానికన్నా అధికారం ఉండాలిగా. పోస్ట్ మార్టం ఏం ఇస్తలేదంట. ఇప్పుడు ఎందుకు వచ్చి ఇప్పుడు పిఎస్ వాళ్ళు ఎందుకు వస్తారో ఆపుతారు. ఏం కావాలా? మాకు పైసలు అవసరం లేదు, పైసలు అవసరం లేదు. అదే న్యాయం అనేది మాకు కావాలి. మాది 30 ఏళ్ళ నుంచి చరిత్ర అదే. వాళ్ళదే రాజకీయం నడుస్తుంది, మాది రాజకీయం ఏందనేది. రాజకీయం అవసరం లేదు. ఇప్పుడు ఊరు సర్పంచ్ అంటే ఆయన ఉండు, అది చెప్పాలి. పొద్దు నుంచి మేము చెప్పినాము, ఇప్పుడు దాకా చెప్పలేదు. 2 లక్షలు ఏం అవసరం? అవసరం లేదుగా. అది ఏం చెప్తున్నాడు? ఏం మాట్లాడుతుంది? 2 లక్షలు అవసరం ఏముంది? 2 లక్షలు అవసరం ఏం లేదు. వీళ్ళు ధనంజయం చేసి వీళ్ళు ఉన్నారు, వీళ్ళు నెగులొద్దు, వీళ్ళ తానా ఈ నెగులొద్దు నెగులకుంటా అన్నది ఒకటి. ఆమె చేసింది ఏంటంటే, అది ఇల్లు కట్టుకుంది, నా ఇంటికి ఏమన్నా దారి పోరాదు, నువ్వు బర్రెలు ఈడ కడుగుతున్నావు, ఇది నేను ఈడికే నేను అది తెచ్చుకుంటే దిగబడితే ఇటుక తీసుకొని ఎత్తుకపోయినా, నేను మట్టి తీసుకొని ఎత్తుకపోయినా, రేపు నేను ఇంత ఉసుక తెచ్చుకునేది ఉంది, నువ్వు తెచ్చి ఇంటి ముంగట బర్ర కడుగుతున్నావు, ఏమిటి కడుగుతున్నావు అంటే, నీది ఏడుంది, నాకు ఇల్లు లేదు అంటున్నావు అన్నది. ఆమె టెన్షన్ పెట్టుకుంది, ఇక తిట్టిండు. మా అమ్మ ఇన్నరు. ఇన్నోళ్ళు కూడా ఒకటి చెప్తుండొచ్చు, ఒకటి చెప్పకుండా వస్తారు. కట్టె తీసుకొని కూడా ఉరికిండట, బకెట్ తీసుకొని ఉరికిండట. మరి అది గోడకే పడ్డదో బకెటే తలిగిందో ఇక నారాలేట అని అప్పుడే పోయిందట, ఇంట్లో వండుకుందట. ఇక ఎవ్వరం కూడా చూడలేదు. సారు కొడుకు వచ్చిండట, బట్టలు వంటలు పోసుకుందట. అదే నేను చెప్తున్నా కదా. ఇక కొడుకు తీసుకొని పోయి, నోటి మాట లేదు, కళ్ళ చూపు లేదు. ఇంతే. ఇక నేను మాది ఊరొకసారి అంటే నేను కూడా నెగలేకపోయినా సార్ వీళ్ళతోనే. నేను కూడా నెగలేకపోయినా, నేను కూడా ఓనాడు గొడవలు అయ్యి పంచాయతీ పెడితే నేను గ్రామ పంచాయతీలో కూడా పడిపోయినా. అట్లా కూడా కొన్ని నా పిల్లలు పరిస్థితి దగ్గ కొట్టుకురు, వద్దమ్మా గమలలో సోపతి పోవద్దని. ఇగో ఇంత కాడుకుంది ఈ ఊళ్ళే. సరే సార్, నాకు ఇంతే మాట దమ్ము వస్తుంది, ఇంతవరకు రాలేదు. ఆమె సాధారణ వ్యక్తి, కూలీ నెల పని చేసుకుంటుంది. ఆమెకి ఏ విషయంలో పోదు. నిన్నమ్మడి దాకా ఆమెకు ఒక వ్యవస్థ ఏంటంటే నాటు పని తప్ప ఇంక వేరే పని తెలియదు. ఆ విషయంలో ఆమెకు ఇల్లు కట్టుకునే విషయంలో వచ్చి ఇది దౌర్జన్యం చేసి ఆ బర్ర కడుక్కునే విషయంలో వచ్చి ఆమె కుట్టి తిట్టి నాకు నూకేస్తే బాధ అయింది. కొట్టి చంపారు. అది విషయం.